వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 109వ అధ్యాయం 34వ శ్లోకం. బుద్ధుడు చూడని వాడు అతడు నాస్తికుడని తెలుసుకోను. అందుచే అతడు ప్రజలకు శంకాపాత్రుడు పండితుడు ఎన్నడూ నాస్తికులతో సంబంధం ఉంచుకున్నారు. మరి రామాయణం ఎప్పుడు రాశారు మీరు అన్నారు కదా, రామాయణంలో బుద్ధుడు ప్రస్తావన ఉంది కదా, మరి ఎప్పుడు రాశారు గురించి ఎప్పుడు రాశాడు ఆయన తర్వాత చెప్తాడులే గానీ అసలు నీకేం అర్థమైందో చెప్పు సాంసరు. యదాహి చోరః స తదాహి బుద్ధః తథాగతం నాస్తికమత్ర విద్ధి. అంటే దీని అర్థం ఏమొస్తుంది? చోరుని వలె వేద ధర్మ విరోధి అయిన వాడు ఎంతటి జ్ఞాని అయినను దండింపదగిన వాడే. ఈ విషయమున అతన్ని నాస్తికుడిగా పరిగణించవలెను. ప్రజలచే సమాజమున అతడు శంకింపదగిన వాడు కావున ఏ పండితుడు అట్టి వాడితో అనగా అట్లాంటి నాస్తికుడితో మాట్లాడరాదు, ఎట్టి సంబంధము పెట్టుకొనరాదు. ఇది ఎవరితో చెప్తున్నారు? ఎప్పుడైతే జాబాలి రాముడి దగ్గరకు వచ్చి అప్రస్తుత ప్రసంగం చేశారో జాబాలి గురించి జాబాలితో చెప్తున్న మాట. అయితే ఇక్కడ పుల్లెల రామచంద్రుడి గారు రాసేటప్పుడు యదాహి చోరః తదాహి బుద్ధ అని రాసినప్పుడు బుద్ధుడు అని రాశారు. దాన్ని అతను పట్టుకుని ఇది గౌతమ బుద్ధుడి గురించే రాశాడు కాబట్టి బుద్ధుడి తర్వాతే ఇవన్నీ రాయబడిని అంటున్నాడు.